ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. భారత్ రైస్ విక్రయాలను వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్కు ఏప్రిల్ నెల నుంచి ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. వార్తల్లోని వివరాలు. మార్కెట్లో పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో 29 రూపాయల చొప్పున అమ్మకాలు చేపట్టనుంది. వచ్చే వారం నుంచి వీటి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా విలేకరుల సమావేశంలో ఈరోజు వెల్లడించారు. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ వీటి ధరలు 15% మేర పెరిగాయని, వీటిని అదుపు చేసేందుకు భారత్ రైస్ను విక్రయించబోతున్నట్లు చెప్పారు. ఈ-కామర్స్ వేదికగాను భారత్ రైస్ లభిస్తుందని, 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుందని సంజీవ్ చోప్రా తెలిపారు. విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 179 పరుగుల భారీ సెంచరీతో నిలిచాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. దీనితో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ రోజు ఆయన రాష్ట్ర సచివాలయంలో కరువు, విపత్తుల నిర్వహణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ రక్షిత మంచినీటి పథకాలు, ఇతర తాగునీటి అవకాశాలను ఉపయోగించుకొని వేసవిలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్కు నేరుగా ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఏషియా టికెట్ల విక్రయాలు ప్రారంభించామని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి విశాఖ బ్యాంకాక్, ఏప్రిల్ 26వ తేదీ నుంచి విశాఖ కౌలాలంపూర్కు విమాన సర్వీసులు నడవనున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి విశాఖ, హైదరాబాద్, మే, జూన్లో దుబాయ్కి మరిన్ని ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మార్చి 31వ తేదీ నాటికి ఎయిర్పోర్ట్ రన్వే నవీకరణ పనులు పూర్తి కానున్నాయని, ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు కొనసాగుతాయని అధికారులు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ చేర్పులు, మార్పులను జాగ్రత్తగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఈ రోజు వివిధ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ఆరోపణలకు ఆస్కారం లేని ఓటర్ల జాబితాను తయారు చేయాలన్నారు. తొలగింపులు, చేర్పులపై ఈఆర్ఓలు బాధ్యత వహించాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఎన్నికలకు సన్నద్దమయ్యేందుకు జిల్లాలో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు. సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు 10వ తరగతి పరీక్ష, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఈ వారంలో cbse.gov.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు బీవీ సత్యవతి డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్సభ చర్చలో మాట్లాడిన ఆమె నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రత, రేషన్ కార్డులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్ తరచూ తీవ్రంగా నష్టపోతోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. పాడేరు మిరియాలకు జాతీయ మార్కెట్లో అత్యధిక డిమాండ్తో పాటు మంచి ధర ఉందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మిరియాలకు మంచి నాణ్యత ఉన్నందున మిరియాల రైతులు ఆచితూచి మంచి ధరకు అమ్మకాలు చేయాలంటూ కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మిరియాలు కేజీ గరిష్టంగా 600 రూపాయల వరకు, అలాగే తెల్ల మిరియాలకు కేజీ 685 రూపాయల ధర పలుకుతోందని తెలిపారు. ఫాస్టాగ్ ఈకేవైసీ పూర్తి చేసేందుకు గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 29వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. గడువు తేదీ తర్వాత కేవైసీ చేయని వాటిని డీయాక్టివేట్ చేస్తామని స్పష్టం చేసింది. ఫాస్టాగ్ వెబ్సైట్తో పాటు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వెబ్సైట్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రేపు ఎల్లుండి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల్లో పాల్గొనడంతో పాటు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మంత్రి హాజరు కానున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. భారత్ రైస్ విక్రయాలను వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్కు ఏప్రిల్ నెల నుంచి ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విశాఖ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.